ఆగస్టు కానుకగా 4 సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్, ఆయ్, తంగలాన్ తమ లక్కును పరీక్షించుకుంటున్నాయి. అయితే వాటిలో ఏ మూవీ ఆకట్టుకుంది, ఏ చిత్రం అంచనాలను అందుకోలేకపోయిందో ఓసారి చూద్దాం. ముందుగా రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా విషయానికొస్తే నిజాయితీతో కూడిన పవర్ఫుల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా నటించాడు రవితేజ. మార్వాడి అమ్మాయి అయిన భాగ్యశ్రీతో ప్రేమలో పడతాడు. ఇక ఎంపీ జగ్గయ్యగా కనిపించిన జగపతి బాబు తన కుటుంబానికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి బచ్చన్ కోసం వెతుకుతూ ఉంటాడు. అదే సమయంలో జగ్గయ్య ఇంటిపై ఐటీ రైడ్స్కి వస్తాడు రవితేజ. ఆ తర్వాత ఏం జరిగింది, భాగ్యశ్రీతో ప్రేమ పెళ్లి వరకు ఎలా వెళ్ళింది అన్నదే మిస్టర్ బచ్చన్ స్టోరీ. హిందీలో అజయ్ దేవ్గన్కు మంచి హిట్ ఇచ్చిన రైడ్ అనే సినిమాకు రీమేక్గా కొన్ని మార్పులు చేర్పులతో తెలుగులో తెరకెక్కించాడు డైరెక్టర్ హరీష్ శంకర్. అయితే మూవీ రొటీన్గా ఏ మాత్రం ట్విస్టులు లేకుండా సాధారణ ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా ఉంటుంది స్క్రీన్ ప్లే. ఇక సీన్స్ కూడా పాత చింతకాయ పచ్చడి మాదిరిగానే ఉన్నాయని, సాంగ్స్, భాగ్యశ్రీ గ్లామర్ తప్ప మూవీలో ఏది ఆకట్టుకోలేకపోయిందంటున్నారు ఆడియన్స్. సత్య, చమ్మక్ చంద్ర, అన్నపూర్ణమ్మ కామెడీ పర్వాలేదనిపించింది. ఇక జగపతి బాబు క్యారెక్టర్కు అంత దమ్ము లేకపోవడంతో ఆయనకు రవితేజకు మధ్య ఉండే సన్నివేశాలు పరమ బోరింగ్గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో సినిమాను మంచి యాక్షన్ కామెడీ ఎపిసోడ్తో బాగానే టేకాఫ్ చేశాడు హరీష్ శంకర్. కానీ అదే జోష్ను కొనసాగించలేకపోయాడు. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు తప్ప మిగతాదంతా రొటీన్గానే ఉంటుంది. ఇక రవితేజ ఎప్పటిలానే తన ఎనర్జీతో క్యారెక్టర్ను పండించే పనిలో పడ్డాడు. కానీ కథలో, పాత్రలో ఎలాంటి వైవిధ్యం లేకపోవడంతో రొటీన్గానే కనిపించాడు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ప్లస్ పాయింట్. కథ, కథనాల్లో దమ్ము లేకపోవడం వల్ల ఎడిటింగ్ విభాగం పూర్తిగా చతికిలబడింది. ఆయనంక బోస్ ఎప్పటి మాదిరిగానే విజువల్స్ను అద్భుతంగా తెరకెక్కించారు. మికీ మేయర్ మ్యూజిక్ విషయానికొస్తే రీ రికార్డింగ్ బాగుంది. టీజీ విశ్వప్రసాద్ అనుసరించిన నిర్మాణ విలువలు పీపుల్స్ మీడియా బ్యానర్కు తగినట్టే ఉన్నాయి. నిజాయితీ గల ఐటీ ఆఫీసర్, ఓ పొలిటీషియన్ మధ్య ఎత్తులు పై ఎత్తులతో సాగే సినిమా ఇది. అయితే హిందీ వర్షన్ చాలా సీరియస్గా సాగితే తెలుగులో ఎక్కువగా కామెడీ, లవ్, గ్లామర్కు ప్రాముఖ్యత ఇచ్చారు. అదే ఈ సినిమాకు మైనస్ పాయింట్. రీమేక్లో మాస్టర్ అనిపించే హరీష్ శంకర్ ఈ సినిమా విషయంలో దారుణంగా ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఇక లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన డబుల్ స్మార్ట్ సినిమా కూడా ఇవాళే థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుందా? స్మార్ట్ శంకర్కి అప్డేటెడ్ వర్షన్గా రూపొందిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. సినిమా మొత్తం మీద ఎక్కడ ఎనర్జీ డ్రాప్ కాకుండా నటించాడు రామ్. తెలంగాణ యాసలో పెద్ద పెద్ద డైలాగులను కూడా పర్ఫెక్ట్గా డెలివరీ చేశాడు. తన పాత్ర పరిధిలో ఎక్కడా ప్రేక్షకులను నిరాశపరచలేదు రామ్. ఇక సంజయ్ దత్ పెద్ద డాన్గా ఇందులో కనిపిస్తారు. కానీ దానికి తగ్గ పవర్ఫుల్ సీన్స్ పెద్దగా లేకపోవడంతో అంతా రామ్ వన్ మ్యాన్ షోలోగా అనిపిస్తుంది. ఇక జన్నత్ పాత్రలో రామ్కు జోడీగా నటించింది కావ్య థాపర్. తన పాత్ర పరంగా బాగానే నటించిన హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ గొప్పగా పండలేదనే టాక్ వస్తోంది. ట్రైబల్గా ఉన్న బోఖా పాత్రలో అలీ తన పరిధిలో బాగానే నటించాడు. రా అధికారిగా షాయాజీ సిండే నటించారు. సైంటిస్ట్ పాత్రలో మకరంద్ దేశపాండే తన పరిధి మేరకు బాగానే నటించాడు. స్మార్ట్ శంకర్కి స్నేహితుడిగా గెటప్ శ్రీను కాంబినేషన్ కూడా బాగుంది. అలాగే ప్రతినాయికగా బనీ కూడా యాక్షన్ అప్పీల్తో బాగా నటించింది. అయితే పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరో పాత్రలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. వాళ్ళ డైలాగ్స్ కూడా ట్రెండ్ సెట్టింగ్గా ఉంటాయి. అదే మార్క్ ఇందులో కూడా కనిపిస్తుంది. కానీ దీనివల్ల సీక్వెల్ మొత్తంలో రామ్ వన్ మ్యాన్ షో స్టాపర్లా అనిపిస్తాడు. ఓవరాల్గా చూస్తే కథలో దమ్ము లేదు. పూరి జగన్నాథ్ టేకింగ్, పోకిరి, లోఫర్ వద్దే ఆగిపోయింది. చాలా రొటీన్ కథనంతో ఎక్కడా కొత్తదనం లేకుండా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు దర్శకుడు. కథనంలో గూస్ బంప్స్ మూమెంట్స్ కానీ, పీక్స్ కానీ లేవు. సింపుల్గా చెప్పాలంటే కాన్సెప్ట్ పరంగా బాగుండి కథనం పరంగా యావరేజ్గా నిలిచింది ఈ డబుల్ స్మార్ట్. ఇక జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించిన మూవీ ఆయ్ కూడా ఇవాళే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ GA2 పిక్చర్స్ బ్యానర్లో అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కింది. ఈ చిత్రాన్ని అంజీకే మణిపుత్ర రూపొందించారు. యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా 15 ఆగస్టు కానుకగా విడుదలై పెద్ద చిత్రాలతో పోటీ పడుతోంది. ఇక చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ తంగలాన్ కూడా ఇవాళే థియేటర్లలో విడుదలైంది. గోల్డ్ మైనింగ్ నేపథ్యంలో డిఫరెంట్ కాన్సెప్ట్, కొత్త ప్రయోగంతో వచ్చిన విక్రమ్ మూవీ ఎలా ఉందంటే,
తంగలాన్ ప్రారంభమే ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. రవికలు లేని మహిళలు, కుటుంబమంతా కలిసి వ్యవసాయం చేసే తీరు, గూడెం ప్రజలు సరదాగా కబుర్లు చెప్పుకోవడం వంటివి కొత్తగా కనిపించాయి. గోల్డ్ మైనింగ్ కథకు ఫ్యాంటసీ టచ్ ఇవ్వడంలో దర్శకుడు పా. రంజిత్ సక్సెస్ అయ్యారు. కానీ నిడివి విషయంలో ఆయన తడబడ్డారు. ఆయా సీన్లు సాదాసీదాగా అనిపించాయి. అయితే క్లైమాక్స్ థ్రిల్ ఇస్తుంది. కెమెరా వర్క్, మ్యూజిక్ బాగున్నాయి. స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్ రాజా ఖర్చుకు వెనకాడలేదు. టెక్నికల్ పరంగా, విజువల్గా సినిమా బాగుంది. ఇక విక్రమ్ ప్రాణం పెట్టి సినిమా చేశారు. తంగలాన్, అతని తాత అరణ్య 3 పాత్రల్లో కనిపించారు. అరణ్యతో పోలిస్తే మిగతా 2 పాత్రలు లుక్ పరంగా ఇంచుమించు ఒకేలా ఉంటాయి. అరణ్యగా వేరియేషన్ చూపించారు. గెటప్ సంగతి పక్కన పెడితే నటుడిగా తనలో కొత్త కోణాన్ని చూపించారు విక్రమ్. ఇక హీరోయిన్లు పార్వతి తిరువతు, మాళవిక మోహనన్ తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. డిఫరెంట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోరుకునే ప్రేక్షకులను ఈ సినిమా మెప్పిస్తుంది. కమర్షియల్ సినిమాల మధ్య వైవిధ్యంగా నిలబడుతుంది. కానీ విక్రమ్ కష్టానికి, నిర్మాత ఖర్చుకు తగ్గ సినిమా ఇవ్వడంలో మాత్రం డైరెక్టర్ పా. రంజిత్ ఫెయిల్ అయ్యారు. మొత్తంగా ఆగస్టు 15 సందర్భంగా 4 చిత్రాలు పోటీ పడుతుండగా డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్, తంగలాన్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్